వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్డేట్స్ మరియు దర్శన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ మరియు డిడి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకుందామండి. సో శ్రీవారి భక్తులు మర్చిపోకుండా చివరి వరకు వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకి మన వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి స్వామివారి భక్తులకు సుమారుగా 1 నుంచి 3 గంటల సమయం అయితే ప్రస్తుతం దర్శనం కోసం పడుతుందండి. తర్వాత స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ తీసుకొని లేదా దివ్య దర్శన టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 3 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుందండి. ఇకపోతే టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా, అటువంటి భక్తులకు మాత్రం దాదాపు 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఈ విషయాన్ని అయితే ఒకసారి శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎలాంటి టోకెన్ లేకుండా సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు వైకుంఠంలోని 16 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికైతే వెళ్తున్నారండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని 72,510 మంది భక్తులు దర్శనం అయితే చేసుకున్నారు. ఇక స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య అయితే 30,441 మంది. ఇక నిన్నటి రోజు స్వామివారి హుండీ ఆదాయం చూసామంటే 2.62 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే డైలీ ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేటివి ఆ రోజు కౌంటర్స్లో తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో ఒక రోజుకి 20,000 టికెట్లు అనేది ఆఫ్లైన్లో భక్తులు టీటీడీ వాళ్ళు విక్రయిస్తూ ఉంటారండి. వన్స్ ఆ టికెట్లు అనేటివి కంప్లీట్ అయిపోయాయి అంటే కనుక రేపు దర్శనం అయ్యే టికెట్స్ అనేటివి కూడా ఈరోజు ఇస్తారు. కాకపోతే రేపు దర్శనం చేసుకునేటువంటి టికెట్లు అనగా రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్లు మాత్రమే ఈరోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి టికెట్స్ అనేది తీసుకోగలరు. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్నామంటే కనుక రేపు అనగా మే నెల 3వ తేదీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో మీటింగ్ హాల్లో జరగనున్నదండి. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నట్టు అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఎవరైతే శ్రీవారి భక్తులకు మీకున్నటువంటి సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారితో ఈ కార్యక్రమంలో పాల్గొని ఫోన్ ద్వారా నేరుగా ఈవో గారితో మాట్లాడే అవకాశం అయితే కల్పించడం అనేది జరుగుతుంది. ఇందుకు గాను భక్తులు సంప్రదించవలసిన నెంబరు 08772263 08772263 ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోగలరు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.